Good morning, everyone. All the best for your future steps. Let me know my voice is coming out properly or not. Please confirm once. We will start this session shortly. అందరూ ఎలా ఉన్నారు? సో ఏ ఆలస్యం చేయకుండా మనం ఈ మొదటి సెషన్ని స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ క్వశ్చన్ ఇచ్చినా మనకి ఆ క్వశ్చన్లో ఉన్న మెయిన్ పాయింట్స్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఈ క్వశ్చన్లో derive expressions for the final velocities of the bodies in one dimension elastic collision when one body collides with other body which is initially at rest. ఏ క్వశ్చన్ ఇచ్చినా నేను చెప్పే కదా, ముందుగా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? ఫైనల్ వెలాసిటీస్ ఆఫ్ బాడీస్. ఫైనల్ వెలాసిటీస్ ఆఫ్ బాడీస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏ డైమెన్షన్లో? వన్ డైమెన్షన్లో. ఇన్ విచ్ కేస్ ఎలాస్టిక్ కొల్యూషన్స్లో ఉన్నప్పుడు మనం చెప్పుకుందాం అసలు ఎలాస్టిక్ కొల్యూషన్ అంటే ఏంటి, అసలు కొల్యూషన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి. ఈ క్వశ్చన్ చేయడానికి మనకి ఏ కొల్యూషన్ మనకి రావాలి, అర్థం చేసుకోవాలి. ఆ ఎలాస్టిక్ కొల్యూషన్కి ఉన్న ప్రాపర్టీని మనం ఈ క్వశ్చన్ని ఎలా అప్లై చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. కానీ అది తెలుసుకునే ముందు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో, ఏమి కనుక్కోవాలనేది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి. మనం కనుక్కోవాల్సింది ఫైనల్ వెలాసిటీస్ ఆఫ్ ఏ బాడీ. దేన్ని యూస్ చేసుకొని? ఎలాస్టిక్ కొల్యూషన్ అనే కాన్సెప్ట్ని యూస్ చేసుకొని. ఓకే, సో ఇక్కడ కొల్యూషన్ అని యూస్ చేస్తున్నాం కాబట్టి ఆ కొల్యూషన్ అయ్యే రెండు బాడీస్ ఎలా ఉన్నాయో కూడా వాడే చెప్తున్నాడు. వెన్ వన్ బాడీ కొలైడ్స్ విత్ అదర్ బాడీ. ఒక్క బాడీ వచ్చి వేరే బాడీని కొలైడ్ చేస్తుందంట. విచ్ ఈజ్ ఇనిషియలీ అట్ రెస్ట్. అంటే ఒక బాడీ వచ్చి వేరే బాడీని కొలైడ్ చేస్తుంది. దేన్నైతే కొలైడ్ చేస్తుందో ఆ బాడీ అనేది రెస్ట్లో ఉందంట. ఓకే, సో జాగ్రత్తగా నండి. ఫస్ట్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఎలాస్టిక్ కొల్యూషన్ అంటే ఏంటి. ఓకే, బేసిక్గా కొల్యూషన్స్, ఎలాస్టిక్, ఇన్ఎలాస్టిక్ కొల్యూషన్స్ టూ టైప్స్ ఉంటాయి మెయిన్గా. ఎలాస్టిక్ కొల్యూషన్ అంటే ఇనిషియల్ లీనియర్ మొమెంటం, ఫైనల్ లీనియర్ మొమెంటం సేమ్గా ఉండాలి. లేదా దీన్నే టోటల్ లీనియర్ మొమెంటం షుడ్ బి కాన్స్టెంట్. అంటే లీనియర్ మొమెంటం యొక్క టోటల్ మొమెంటం అనేది కాన్స్టెంట్గా ఉండాలి. నెక్స్ట్ దాంతోపాటుగా టోటల్ కైనెటిక్ ఎనర్జీ, అంటే కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్గా, టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఫైనల్గా కూడా సేమ్గా ఉండాలి. అంటే ఎలాస్టిక్ కొల్యూషన్ అంటే మొమెంటం అండ్ కైనెటిక్ ఎనర్జీ షుడ్ బి కన్జర్వ్డ్. ఓకే, కన్జర్వ్డ్ అంటే ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడు, ఈవెంట్ ఎండ్ అయినప్పుడు కూడా దాని వాల్యూ సేమ్గా ఉండాలి. ఓకే, దాన్ని ఎలాస్టిక్ కొల్యూషన్ అంటారు. బట్ ఇన్ఎలాస్టిక్ కొల్యూషన్లో ఓన్లీ మొమెంటం మాత్రమే సేమ్గా ఉంటుంది. అలాంటి కొల్యూషన్ని ఇన్ఎలాస్టిక్ కొల్యూషన్ అంటారు. కానీ ఇక్కడ మనం ఈజీగా ఈ ఈక్వేషన్ డిరైవ్ చేయమని చెప్పాడు. ఆ ఈక్వేషన్ అనేది దేన్ని యూజ్ చేసుకోమన్నాడు అంటే ఎలాస్టిక్ కొల్యూషన్ యూజ్ చేసుకోమన్నాడు. అంటే మనం యూజ్ చేసుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఎలాస్టిక్ కొల్యూషన్. సో హియర్ వీ కెన్ యూజ్ బోత్ లీనియర్ మొమెంటం కాన్సెప్ట్ అండ్ కైనెటిక్ ఎనర్జీ కాన్సెప్ట్. సో ఈ క్వశ్చన్ని మళ్ళీ నేను డయాగ్రామేటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్త చూడండి. ఒక బాడీ వచ్చి ఆ బాడీకి మాస్ m1 ఉంది, ఎనదర్ బాడీ మాస్ m2 ఉంది. దీనికి ఇనీషియల్ వెలాసిటీ, ఎప్పుడైతే నేను ఒక బాడీని తీసుకొని ఇంకో బాడీ హిట్ చేయాలనుకుంటున్నానో